ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరికి పర్యాయం దేవుని యొక్క మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనందరికి కల్పించిన విధమును బట్టి ఆ దేవదేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఆమేన్. ఈ దినములలో మనం చూసినప్పుడు రకరకాల వ్యాధులు ప్రాణాంతకంగా మారుతూ ఉంటున్నవి. ఇప్పటికీ కూడా కొన్ని భయంకరమైన వ్యాధులను మనం వాటి పేర్లు విన్నట్లయితే క్యాన్సర్ అని, HIV అని, స్వైన్ ఫ్లూ అని, మరి డెంగ్యూ అని, అవి వచ్చిన సందర్భాలలో మనుషులు మరి కాలక్రమేణా వారిని చంపడం మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి వాటికి కూడా కొంత వైద్య విధానంలో కావలసిన మెడిసిన్ అందటం ద్వారా కొంత మేరకు ఆ వ్యాధులు అనేవి తీవ్రత అనేది తగ్గడం మనం చూస్తూ ఉంటున్నాము. దాదాపుగా 1 year కాలం నుండి మనం చూసినట్లయితే ఈ COVID-19 అనేది మరి 2021లోకి వచ్చినప్పటికి కూడా ఆ కోవిడ్ యొక్క తీవ్రత దాదాపుగా ప్రపంచమనే వణికిస్తూ ఉంటున్నది. ఇది చూసినట్లయితే అతి తక్కువ వ్యవధిలోనే మనుషులను హతమారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో భయానకంతో కూడినదిగా, భయంకరమైనదిగా ప్రభుత్వాలు సహితం కూడా మరి గతంలో వచ్చిన వైరస్లో, బ్యాక్టీరియాలో వాటన్నిటికంటే కూడా ఇదెంతో తీవ్ర రూపం దాలుస్తూ ఇటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ మరి సామాన్యుల నుంచి సామంతుల వరకు, బీదల నుంచి ధనికుల వరకు, ఇలా చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆయా రీతులుగా మరి అది బాధిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యము మనకి ఇక్కడ ఒకటి ఆధారం చేసుకుని ఆ వాక్యాన్ని బట్టి మనం దాన్ని ఎలా జయించాలో, ఎలా దాని నుంచి మనం విమోచించబడగలుగుతాము అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉన్నది. యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలమగలవాని చేతి నుండి దీనులను, దోచుకొని వాని చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. మించిన బలమగలవాని చేతి నుండి, ఇక్కడ మనం గమనించినప్పుడు మన పితరులైన ఇజ్రాయేలీలు దాదాపుగా 400 సంవత్సరములు వెట్టి చాకిరి చేస్తూ మట్టి పిసుక్కుంటూ తరతరాలుగా బానిసత్వం అనే బ్రతుకులో మ్రగ్గిపోతూ ఉంటున్నారు. అది వినప కొలిమి అని కూడా రాయబడి ఉంటుంది. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ ఐగుప్తీయులకి దాసులుగా మారి తరతరాలుగా ఆ బానిసత్వం అనే ఆ సంఖ్యలలో, బంధకాల్లో ఉంటున్నారు. అలాంటి వారిని విడిపించడానికి మరి శక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ దినాలలో ఆ ఫరోను మించిన బలము కలిగిన వారు మరి ఎవరు కూడా లేరు. అలాంటి వారిని మరి విడిపించాలంటే ఆ ఫరోను మించిన బలము కలిగిన వ్యక్తి అయితేనే తన ప్రజలైన వారిని విడిపించగలుగుతాడు. కానీ భక్తుడు ఇక్కడ లేదా దావీదు దేవుని ఆత్మ ద్వారా దావీదుకు తెలియపరిచే విషయం ఏమిటంటే, నీ వంటి వాడు ఎవరున్నారు అయ్యా, నీవే అలాంటి వారిని కూడా విడిపిస్తావు. మహోన్నతుడైనప్పటికీ కూడా దీనులను లక్ష్య పెడతాడు. మహోన్నతమైన స్థలములో ఉండి ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆయన ఎడల భయభక్తులు కలిగి ప్రభువా అని చెప్పేసి అని మాట్లాడగలుగుతారో అలాంటి వారిని దృష్టిస్తాడు. ఆకాశములలో నివసించి దేవుడై ఉండినప్పటికీ కూడా పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడై ఉండి కూడా ఆయనను దీనులను లక్ష్య పెట్టే దేవుడు. నా మాట విని ఎవరు వణుకుతారో నేను వానిని దృష్టిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆనాడు మన పితరులైన ఇజ్రాయిలు కూడా నిర్గమకాండం మన 2వ అధ్యాయం చివరి భాగంలో చూసినట్లయితే వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆ మొర్ర దేవుడు ఆలకించి తన దూతనే పంపించినట్టుగా, తానే దిగి వచ్చినట్టుగా మనం 3వ అధ్యాయంలో కూడా ఆ మాటలు చూడగలుగుతాం. అంటే తన ప్రజలైన వారిని విడిపించడానికి దేవుడే దిగి ఈ లోకానికి వచ్చి తన బిడ్డలని విడిపించడానికి కలుగు చేసుకున్నాడంటే దేవుని ప్రేమ ఇందును బట్టి మానవుని పట్ల ఎంతగా ఉండి ఉన్నదో
వారు చేసిన అవిధేయతను బట్టో, తిరుగుబాటును బట్టో, లోబడన స్వభావమును బట్టో వారిని శత్రువులకు అప్పగించాడు. అదే శత్రువు నుంచి మరలా విడిపించడానికి ఆయనే దిగివచ్చి వారిని రక్షించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. మరి దేవుడే ఆ కార్యము చేయబూనితే మరి ఎవరు ఆయనను ఆపగలరు? ఎవరు ఆయన ఎదుట నిలబడగలరు? ఎవరు ఆయనకి మరి ఎదురు చెప్పగలరు? అలా చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. బ్రతికి బట్టగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు కూడా లేరు. కనుక ఇక్కడ అంటాడు దావీదు ఆ విధానము నెరిగి, యెహోవా నీ వంటి వాడు ఎవరు? మించిన బలము గలవాని చేతి నుంచి ఎవరు నడిపిస్తారంట? దీనులైన వారిని. ఎవరైతే వారిని దోచుకుంటున్నారో దోచుకొనబడే వారిని, దీనులను, దరిద్రులను, ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేత దోచుకొనబడుతున్నప్పుడు కాలక్రమేణా వారు దరిద్రులుగా మారుతారు, పేదలుగా మారుతారు, దిక్కుమాలిన వారిగా మారుతారు. అలాగున ఆ ఫరో ఆ దినాలలో ఈజిప్షియన్లో ఉన్నవాళ్ళు దోచుకున్నారు తన ప్రజలైన ఇజ్రాయేలుని. అలా దీనులుగా, దరిద్రులుగా వారు దోచుకొనబడిన చేత దేవుడు తర్వాత అబ్రహాముకి ఇచ్చిన ప్రవచనము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును, మీరు ఎవరి దేశంలో పరదేశులుగా ఉంటున్నారో అదే వారిని మరలా మీరు దోచుకుని వచ్చే అవకాశాన్ని దేవుడినైన నేను మీకు కలుగు చేస్తానని దేవుడు అబ్రహాము దినాలలో వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానము నెరవేర్పే 430 సంవత్సరాల తర్వాత తన ప్రజలైన ఇజ్రాయిలును విడిపించడానికి దేవుడే తానే దిగివచ్చి అక్కడ మోషే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తన ప్రజలను విడిపించడానికి చేయబూన్నాడు, లేదా కంకణం కట్టుకున్నాడు. ఫరో యొక్క మన సేనా బలమును మనం గమనించినట్టయితే 680 రథములను కలిగిన వ్యక్తి, గొప్ప సైన్యమును కలిగిన వ్యక్తి, యుద్ధ వీరులు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఆయన మించిన 600 అంటే 1200 ఇనప రథాలని యువతల వ్యక్తి కూడా కలిగి ఉన్నప్పుడే వారిని జయించగలుగుతారు. అలా సైన్యమును కూడా వారి మించిన సైన్యం ఉండగలుగుతున్నప్పుడే శత్రువుని జయించగలుగుతారు. మరి అలాంటిది చూసినట్టయితే ఇక్కడ తన ప్రజల పక్షంగా అంత సైన్యం లేదు, లేదా మోషే ఏర్పాటు చేసుకున్న నాయకునిలో కూడా అంత సైన్యం అలాంటిది ఏది కూడా ఉపయోగించలేదు. దేవుని హస్తాల్లోనికి మోషే వెళ్ళినాడు, దేవుని చిత్తాన్ని చేయటానికి మోషే ఇష్టపడినాడు. మోషే దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడినాడు. మోషే నీకు నేను తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, నీకు నేను సహాయపడతానని చెప్పి సెలవిచ్చినాడు. దేవుడు మోషేని పిలిచి మోషే పట్ల దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అయిన అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఫరోకి దేవుడుగా మోషే నియమించబడ్డాడంటే మామూలు మాటలా? చూడండి, తన ఎడల భయభక్తులు కలిగి దేవుని మాట వినటానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి మోషే అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకుని వచ్చిన విధమును బట్టి ఇక్కడ ఫరోకే మోషేను దేవుడుగా చేసినాడు. అలా చేసి మరి మోషే చేస్తున్న ప్రార్థనను ఆలకించి అనేకమైన తెగుళ్లను, అనేకమైన ఉపద్రవాలను ఈజిప్షియన్ దేశం మీదకి ఫరో లేదా సేనల మీదకి పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ మాటలు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనంలో మనకి మాటలు రాయబడుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. చూడండి, తన బిడ్డల పట్ల తన ఎడల భయభక్తులు కలిగిన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఫరోకు దేవుడిగా చేసి వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లను రక్తముగా మార్చేటట్టుగా వారి మీదకి తెగుళ్ళను పంపించడానికి మోషేకి దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చిన వండర్ఫుల్ గాడ్ అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, తన బిడ్డలైన వారి పక్షంగా మరి ఏ ఆయుధాలు తీసుకుని వెళ్ళాడు మోషే? ఎలాంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళలేదు, లేకుంటే ఎలాంటి సైన్యాన్ని సిద్ధపరచుకోలేదు. దేవుని మాటకు లోబడి దేవుని చిత్తము చేయటానికి ఎప్పుడైతే మోషే వెళ్ళినాడో దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా మోషేని దేవుడు వాడుకున్నాడు. కొన్ని లక్షల మందిని దేవుడు
మోషే నాయకత్వంలో ఐగుప్తు చేతిలో నుంచి మించిన బలము గలవాడైన ఫరో చేతిలో నుంచి ఆనాడు వారిని విడిపిస్తూ వచ్చినాడు. ఎన్నో తెగుళ్ళు పంపినాడు. వారు ఏ తెగులు వారి మీదకి పోవాలని మోషే వేడుకుంటే ఆ తెగులు వెళుతుంది. మరలా ఫరో వచ్చి మోషేని వేడుకుని, అయ్యా మిమ్మల్ని మేము మీ ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మీరు వెళుదురు, ఈ తెగులు రాకుండా లేక ఆగిపోయేటట్టుగా ప్రార్థన చేయమంటే మరలా మోషే ప్రార్థన చేస్తే ఆ తెగులు ఆగిపోయేది. ఎంతో గొప్ప దేవుడు అండి. ఆనాడు మరి ఫరో చేతిలో నుంచి తన ప్రజలైనను విడిపించిన దేవుడు ఈనాడు ప్రపంచమును మించిన వ్యాధిగా ఉండి, మించిన సమస్యగా ఉండి, మించిన ఒక గొప్ప విపత్తుగా ఉండి, విడుదల దొరకక విడుదల పొందకుండా అల్లాడిపోతున్న ఈ లోకానికి దేవుడు ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆయన బిడలముగా, ఆయన ఎరిగిన వారుగా అనేకులు ప్రవక్తలుగా, దైవజనులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నారు. ఆ మించిన వ్యాధి నుంచి, అయ్యా ఈ ప్రపంచమును, ఈ దేశమును, ఈ రాష్ట్రమును, ఈ పట్టణములను, ఈ ప్రాంత ప్రజలను అయ్యా మీరు విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తప్పక ఆయన కార్యమును జరిగించగలిగిన దేవుడు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు అది ఎంతో మించిన వ్యాధిగా, గతంలో వచ్చిన క్యాన్సర్ కంటేనో లేదా ఎయిడ్స్ కంటేనో లేదా ఆయా భయంకరమైన ఆయా వ్యాధుల కంటే కూడా ఇది మించినదిగా కనబడుతుంటుంది. అలాంటి దాని నుంచి విడిపించడానికి నేను నమ్మిన ప్రభువు చాలిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ కూడా ఏది కూడా లేనే లేదు. కానీ ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి, అయ్యా నీవు ఉన్నావు, ఆనాడు ఉన్న దేవుడివి, ఈనాడు కూడా నీవు ఉన్నావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి, నీవు కార్యము చేయగలవని మనం విశ్వసించి ప్రార్థించగలిగి మనం మొర్రపెట్టగలిగితే దేవుడు తప్పక మన ప్రజల మీద నుంచి, మన రాష్ట్రం మీద నుంచి, మన పట్టణాల నుంచి, మన దేశం నుంచి దానిని వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాటి నుంచి మనలను విడిపించగలడు. తన ప్రజలైన వారిని అలా విడిపించి మంచి దేశంలో గోషేన అనే ప్రాంతంలో పెట్టి వారికి ఏ తెగులు రాకుండా, లేకుంటే చీకటి ఆవరించకుండా దేవుడు కాచినాడు. అదే ఈజిప్ట్లో ఉన్న ప్రజల మీద అయితే తెగుళ్ళు చేత చీకటమయమైన దినాలతో వారు మనిషికి కనపడకుండా అంధకారములో మగ్గిపోయిన సందర్భాలు కనపడుతూ ఉండేటవి. కానీ ఆయన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని మనం ఎవరైతే విశ్వసించగలుగుతామో దేవుడు తప్పకుండా ఆ వ్యాధి మనలను విడిచిపోతుంది, లేదా ఆ వ్యాధి నుంచి మనము విడిపించబడతాము. అది దాని నుంచి మనం విడిపించబడటం అనేది గొప్ప భాగ్యము. అది ఒక మనం విడిపించబడినప్పుడు అది ఉంటే ఏమిటి, పోతే ఏమిటి, అది మనల్ని ఏమి కూడా చేయలేని పరిస్థితి. కనుక నేను గ్రహిద్దాం, నేను గుర్తిద్దాము. అందుకేనంటే 91వ కీర్తనలో మనం ఒక మాట చూడగలుగుతాం. ఎడం పక్క 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అంటాడనమాట. పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెనుల దెబ్బైన నీకు తగలదంటాడు. ఇజ్రాయేలును కాయివాడు కునుకడు, నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇజ్రాయేలుడుగా మారగలిగితే, మారు మనసు పొందగలిగితే, మార్పు చెందగలిగి, గతంలో ఎలా జీవించినావో ఇప్పుడు అలాగనే జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయ్యా గత కాలపు జీవించిన జీవితము నాకు వద్దు, ఇక్కడి నుంచి నేను ఒక కొత్త జీవితం జీవిస్తాను. గొంగళి పురుగులాగా బ్రతికినాను, వారి చేత వీరి చేత చాచి అనిపించుకుంటూ నా ఇష్టానుసారంగా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను జీవించిన వాడిగా, నా సుఖాన్ని నేను పొందడానికి బ్రతికిన వాడిగా, నా స్వార్థం కోసం నేను బ్రతికిన వాడిగా ఉండి ఉన్నాను. అలా వద్దయ్యా, ఒక సీతాకోక చిలుకలాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, నేను జీవించాలని ఆశపడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావు, ఒక నూతన సృష్టిగా నువ్వు క్రీస్తునందు మార్పు చెందాలని ఆశిస్తావో, ఆయన యందు నువ్వు నిలిచి ఉండగలుగుతావో, అప్పుడు నీ మీద ఉన్న శిక్షను, నీ మీద ఉన్న దాన్ని కొట్టివేస్తావు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్పు చెందుతాడు. ఆయన యందు మనము ఉంటే మన మీద ఆ తెగుళ్ళు, మన మీద ఆ వ్యాధులు అనేవి పనిచేయవు. తిరిగి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7:15 యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులో కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ
నీవుకు దూరపరిచి నిన్ను ద్వేషించిన వారికి అందరి మీదకి వాటిని పంపించును. మనం చూసినట్టయితే ఆనాడు ఐగుప్తులో మనం చూసినప్పుడు సర్వ రోగములను కూడా, ఐగుప్తులను బాధించిన సర్వ రోగములు కూడా వాటిని దరికి చేరకుండా నిన్ను ద్వేషించిన వారి మీదకి పంపిస్తారని సెలవిచ్చినాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు, దేవుని చిత్తానికి నీ జీవితంలో చోటు ఇవ్వగలుగుతావో అవి నిన్ను ఆవరించకుండా, అవి ఏవైతే నిన్ను ద్వేషిస్తున్నారో లేకుంటే ఏ పరిస్థితులు చేస్తున్నారో వాటి మీదకి పంపేటట్టుగా దేవుడు తన కృప కలిగిన హస్తాన్ని చాపనయ్యండి ఉన్నాడు. ఇది నన్ను మనం గ్రహించాలి, మనం గుర్తించాలి. ఎందుకంటే మించిన బలము గల వాని చేతి నుంచి ఆనాడు దీనులైన వారిని, దోచుకొనబడి వారి చేతి నుంచి దరిద్రులను, దీనులను నువ్వే కాపాడగలవు. ఈరోజు కూడా నీవు ఆయన ఎడల భయభక్తులు కలిగి నువ్వు అడుగులు వేయగలిగితే ఆయన నిన్ను కాపాడగలుగుతాడు. ఈరోజు వ్యాధిని బట్టి దోచుకొనబడుతున్నావా, లేదా ఈ వ్యాధిని బట్టి భయపడుతూ అయ్యో ఇది నా శక్తికి మించినదే, నా సామర్థ్యమునికి మించినదే, మా స్థాయికి మించినదే, మరి ఈ వ్యాధి వస్తే నేను ఎలా తట్టుకోగలుగుతాను, లేదా ఈ సమస్య మాకు మించినదిగా కనబడుతుంది అనే విధానములో మరి ఆ దారిని చూసి నువ్వు బాధపడుతూ భయపడుతూ ఉంటే నేను వాటి నుంచి మనము బయటపడలేము. అలా కాకుండా ఆ వ్యాధి ఆ మించినది అయినప్పటికీ కూడా అది నన్ను ఏమి కూడా చెయ్యొద్దు అని నీవు ఆ మాట పలకాలి. ఆనాడు మనం చూసినట్టయితే దానియేలు గ్రంథంలో కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోను చూసినప్పుడు వారు ఆ ప్రతిమకు మొక్కము అంటే రాజు ఏం చేస్తాడు, అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెంచుతాడు. ఆ అగ్నిగుండం ఎప్పుడైతే దాన్ని రెట్టింపు చేశాడో మరి వీళ్ళందరూ కూడా భయపడి వణికిపోవాలి. భయపడిపోయి బెంబేలెత్తిపోయి అయ్యా రాజా మేము కూడా ఆ ప్రతిమ మొక్కుతామని చెప్పేసి, ఒక దండమే కదా పెట్టమని చెప్పేసి అనందని చెప్పేసి వారు ఆ విధానానికి చోటివ్వాలి. అగ్నిగుండాన్ని ఏడంతలు చేస్తే వారి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేశారు, దానికి డబల్ చేసుకున్నారు. 14 అంతలుగా వారి విశ్వాసాన్ని పెంచుకున్నారు. అలా విశ్వాసాన్ని పెంచుకున్నారు. మరి పెంచుకున్నప్పుడు అగ్నిగుండంలో పడకుండా వారు తప్పించబడ్డారా? తప్పించబడితే అక్కడ వారి దేవుడు పూజార్హుడని చెప్పగలిగే వాళ్ళ? ఏదైనా మాయా మంత్రం జరిగితే అక్కడ వారి దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం ఇవ్వగలిగేవాడా? ఇచ్చే పరిస్థితి కాదు. ఆ నిశ్చయముగా అగ్నిగుండముల వారు పడవేయబడినారు. పడవేసిన వారు కాలిపోయినారు. పడవేయబడిన వారు ఆ అగ్నిగుండంలో వాళ్ళు చక్కగా ఒక స్విమ్మింగ్ పూల్లాగా తిరుగుతూ చూసినాడు. అరే మనం పడవేసింది 3 అయితే 4 కనబడుతున్నారేంటి? 4వ వ్యక్తి యొక్క రూపము దేవదూత రూపం ఉందని చెప్పేసి చూసి వారి దేవుడు వారితో ఉన్నాడు కనుక ఆ అగ్నికున్న గుణాన్ని మార్చివేసినాడు. ఆ అగ్ని వారిని ఏమీ కూడా చేయలేకపోయింది. తర్వాత మరలా వారిని బయటికి పిలిచి మీ దేవుడు మీకు తోడున్నాడు, మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే పూజార్హుడు, ఈ దేవునిని కాక మరి ఏ దేవునిని వారు పూజించిన వారు పెంటగా చేస్తారని అక్కడ నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి ఆ అగ్ని, మరి ఆ మించిన అగ్నిని అలా పెంచినప్పటిని కూడా వారి దేవుడు వారిని ఏం చేశాడు, దాని నుంచి వారిని కాపాడగలిగినాడు. ఈరోజు వైరస్ కూడా సంవత్సరం కిందట ఒక స్టేజ్లో ఉంటే అది మ్యూటేషన్ చెందుతూ కాలక్రమేణా ఇంకా భయంకరమైన స్థితికి వెళ్ళి అనేకులను నశింపచేసేదిగా ఉండి ఉంటుంది. అది దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది. ఈ దినాల్లో నేను చేయవలసింది మన విశ్వాసాన్ని పెంచుకుంటూ మన అడుగులు వేయగలగాలి. దేవుడు నాకు తోడున్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తినే విధానముతో మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ తగిన రీతిలో మనం అడుగులు వేయగలిగితే దైవ కృప అనేది మనలను ఆవరిస్తుంది. దేవుడు మనతో ఉంటే మనకు విరోధి ఎవడండి? మనకి విరోధి ఎవడు? ఎవరు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేని పరిస్థితి. కనుక దేవుని ఆత్మకు మనం చోటిద్దాము. తద్వారా మరింతగా మన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకుంటూ దైవ కృపను, దైవ దీవెనను మనం పొందాలని, దేవుని యొక్క వర్తమానం ద్వారా నీ విశ్వాసాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాను. మించిన వ్యాధిగా, మించిన సమస్యగా, మించిన బాధగా, మించిన అప్పుగా, లేదా నీ తలకు మించినవి అన్నట్టుగా కనబడుతున్నాయి నీ వాటిల్లో నేను నశించిపోవటం అని చెప్పేసి నీవు అనుకుంటే దేవుడు హస్తాన్ని నీవు చూడలేవు. 66వ కీర్తనలో కూడా నేను ఒక మాట చూపిస్తాను. అక్కడ ఆనాడు తన ప్రజలను ఇజ్రాయేలీల జీవితాల్లో జరిగిన సందర్భం తెలియపరుస్తాను. 66వ కీర్తన 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయి రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారములను పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేదివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మును
రప్పించి ఉండి ఉన్నావు. అక్కడ తన ప్రజలైన వారు చెప్తున్నారు, అయ్యో మమ్మల్ని బాధించే పరిస్థితులు గుండా మమ్మల్ని అప్పగించినావు, మమ్మల్ని పరిశీలన చేస్తున్నావు, పరీక్షించి ఉన్నావు. ఈరోజు ఈ కరోనా వైరస్ అనేది నిన్ను పరీక్షించడానికి వచ్చిందా? ఆ పరీక్షలో నువ్వు నిలిచి ఉండాలి తప్ప నశించిపోకూడదు. అక్కడ నిప్పులలో గుండా నీళ్ళల్లో గుండా మేము పడి వెళ్ళినప్పటిని కూడా అవి మమ్మల్ని కాల్చలేదు, మమ్మలను ముంచలేదు అంటున్నాడు. అలా కాకుండా ఏం చేసినా సమృద్ధి కలిగిన చోటికి నీవు మమ్మల్ని నడిపించావు. ఈ వచ్చిన శ్రమ, ఈ వచ్చిన శోధన, లేదా ఈ వచ్చిన ఈ పరీక్ష మనకేం కాబడాలి? దైవ ఆశీర్వాదమును చూసేదిగా కనబడాలి. ఈ శ్రమ ఎదుట, ఈ శోధన ఎదుట, తర్వాత దాని వెనుక గొప్ప మేలు దాగి ఉందనే విషయాన్ని మనం గ్రహించి ప్రభు పాదాల చెంత మనం ఎప్పుడైతే అడుగులు వేయగలుగుతామో దైవ కృపను, దైవ దీవెను మనం చూడగలుగుతాం. మా మీద అయా బరువులు మోపినావు, లేదా మా నెత్తి మీదకు వారు ఎక్కునట్లుగా నువ్వు చేసేవు. మేము బందీగృహములో ఉంచబడినాము, మా నడుము మీద గొప్ప భారములు పెట్టబడి ఉన్నవి, మేము నిప్పులలోను నీళ్ళల్లోనూ పడితివి. అయినా మరి నిప్పుల్లో పడినప్పుడు కాలిపోవాలిగా, నీళ్ళల్లో పడినప్పుడు మునిగిపోవాలి కదా. మునిగిపోయారా? మునిగిపోలేదు. వాటి నుంచి తప్పించినాడు. ఒకవేళ దేవుడే అనుగ్రహించే ఒక పరీక్ష, ఒక శోధన అయితే దానిలో నుంచి దేవుడు తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అటు మార్గంలో నేను అడుగులు వేయటానికి దేవుడు ఒకవేళ పంపిన శోధనేమో, పంపిన పరీక్ష ఏమో, అందుని బట్టి కృంగిపోవద్దు, భయపడవద్దు. ఈ శ్రమ దినం మనం కృంగిపోతే ఏమవుతాం? చేతకాని అవుతాం. ఈ శ్రమ అనేది మనకి ఒక సింహ ద్వారములాగా మనం ఎప్పుడైతే మనం దాన్ని చేసుకోగలుగుతామో గొప్ప విజయాన్ని చూడగలుగుతాం. మన దేవుడు విజయశీలి, జయశీలుడు కనుక మనము కూడా జయించగలిగే వారు ఉండాలి. కరోనా జయించిన వాళ్ళు చెప్తారు, బ్రదర్ నేను కూడా సఫర్ అయ్యాను, కరోనా నేను జయించినాను కనుక ఏమీ భయపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు, ఇలా ప్రికాషన్ తీసుకోమని ఆ సమస్య గుండా వెళ్ళిన బిడ్డలు చెప్తూ ఉంటారు. అలా నీవు కూడా మరొక వ్యక్తికి మాదిరిగా ఉండడానికి దేవుడు ఒకవేళ ఆ శ్రమలో గుండా, ఆ శోధనలో గుండా వెళుతుంటే కృంగిపోవద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, దేవుని మీద ఆధారపడు, దేవుని కృప కొరకు వేడుకో. అది ఎంతటి మించినదైనప్పటికీ కూడా నీ దేవుడు దాని నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఈ విశ్వాసం నీలో నుంచి అది పుట్టుకుంటూ రావాలంటాడు భక్తుడు. నా ఎముకలు నాకు తెలియపరుస్తున్నాయి, ఎముకలు ప్రవచిస్తున్నాయి అంటాడనమాట. నీవు కూడా ప్రవచించాలి. ఇది నన్ను ఏమి చేయదు, నేను చావను, నేను బ్రతికి ఆయన కార్యాలను వివరిస్తాను, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత, విడుదల, విమోచన కలుగుచున్నదని సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవుడా నీకు మా వందనాలు. నీ మాటలు మీరు ముద్ర వేయండి. దుష్టుడు ఎదుగులు ప్రతిఫలాలు దయచేసి అయా మించిన బలము గలవాని చేతి నుంచి దీనులైన వారిని, దోచుకొనబడి వారి చేతి నుంచి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు ప్రవచిస్తున్నవయ్యా అని సెలవిచ్చాడు. అలాగనే మేము కూడా ఈ దినాలలో ప్రవచించాలి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా నేను చావను, బ్రతికి ఆయన కార్యాలను వివరిస్తాను, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆనాడు మా పితరులని ఇజ్రాయేలీలను 435 సంవత్సరములు ఆ బానిసత్వములో వెట్టి చాకరీ చేస్తూ మట్టి పిసుకుంటున్న వారిని దేవుడే దిగి వచ్చి వారిని విడిపిస్తే ఈరోజు ఈ మించిన వ్యాధి నుంచి విడిపించడానికి నా దేవుడు అంటి దేవుడు మరి ఎవరు లేరని నేను విశ్వసిస్తున్నానయ్యా. అటు విశ్వాసమును బట్టి నీ కృప కలిగిన కార్యాలు నేను చూడగలిగినట్లుగా సహాయము చేయమని యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.